దేవుడు మనందరినీ కూడా ఆయన మార్గంలో ప్రవేశింపచేయాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ మార్గంలో జీవించడానికి మనం ఏ విధంగా జీవించాలో అది చక్కగా ఈరోజు మరి చెప్పుకునే ప్రసంగంలో వివరించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ కూడా మనం సమస్యలకు కానీ ఏదన్నా కానీ ప్రార్థన అవసరం. ప్రార్థన లేకుండా మనం ఈ లోకంలో ఏది కూడా జయించలేము, పరిష్కరించుకోలేము, ఏదీ లేదు. ఇట్లాగే ఉదాహరణగా మనకు ఎన్నో దేవుడు ఇజ్రాయేలు 40 సంవత్సరాల ప్రయాణంలో మరి ఎన్నో విషయాలు నేర్పారు. అది మనం నేర్చుకోవాలి. ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా ఉంటే, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడో, మన ప్రార్థన వింటాడో, మరి ఆ సంగతి ఇదివరకు తెలియజేసిన దాన్ని బట్టి మనం గ్రహించి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విమోచించి 40 సంవత్సరాల ప్రయాణం చేయించారు, బాగానే ఉంది. దాని తర్వాత ప్రయాణము ఎవరున్నారు చెప్పండి? దాని తర్వాత మోషే తర్వాత వీళ్ళు ఎక్కడ చేరాలి? కానాను దేశానికి చేరాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పిలుస్తాం. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం వరకు మోషే ఉన్నాడు. ఆ అరణ్య ప్రయాణం దాటిపోయిన తర్వాత ఎవరితో నడిపించారు దేవుడు చెప్పండి? ఏమన్నా తెలుసా? అంతకుముందు చెప్పుకున్నాం. యెహోషువ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరండి? యెహోషువ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా మంచి విశ్వాసవంతుడే. మోషే తర్వాత యెహోషువకి ఒక వాగ్దానం ఇస్తారు. ఏమనంటే మోషేకి ఏ విధంగా అయితే నేను తోడుగా నిలిచి నడిపించానో అదేవిధంగా నీకు నేను తోడుగా ఉంటా అని వాగ్దానం ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.